నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. వేసవిలో విరివిగా లభించే పండ్లలో మామిడి ఒకటి. మామిడి పేరు చెబితేనే చాలా మందికి నోరు ఊరుతుంది. అలాంటి మామిడి పంటపై ఆధారపడిన రైతులు, వ్యాపారులు ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయారు. వాతావరణ పరిస్థితుల కారణంగా నష్టం వచ్చిందంటున్న శ్రీకాకుళం జిల్లా మామిడి రైతులు, వ్యాపారుల పరిస్థితిపై ఫోర్ సైట్స్ టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం. వాణిజ్య పంటలకు శ్రీకాకుళం జిల్లా ప్రసిద్ధి. జిల్లాలో జీడి, కొబ్బరి తోటల తర్వాత అదే స్థాయిలో మామిడి పంటను సాగు చేస్తుంటారు జిల్లాకు చెందిన రైతులు. మామిడికి సీజనల్ పంటగా గుర్తింపు ఉంది. శ్రీకాకుళం మామిడి పండ్లు విదేశాల్లోనూ మంచి గుర్తింపు పొందాయి. అయితే ఇటీవల మామిడి పంట పూర్వ వైభవం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని మామిడి తోటలపై ఆధారపడిన శ్రీకాకుళం జిల్లా రైతులు, వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి మన్యం జిల్లా సీతంపేట ఏజెన్సీతో పాటు ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి తోటలు, జీడి తోటల తర్వాత మామిడి పంటలను ఇక్కడ రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారు. మెట్ట పంటగా సాగు చేసే మామిడి పంట సహజంగా ప్రతి ఏటా మార్చి నెల నుంచి ప్రారంభమవుతుంది. 3 నెలల పాటు కాపు కాస్తుంది. మామిడికి పూత మొదలైనప్పటి నుంచి పండుగ మారే వరకు అనేక దశల్లో రైతులు చిన్నపిల్లల్ని చూసినట్లు చూస్తారు. ప్రతి దశలోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. పూత తర్వాత పిందెలుగా మారడం, ఆ తర్వాత కాయలుగా మారడం, కాయలుగా మారిన తర్వాత వాటిని చెట్ల నుంచి తెంపి మక్కపెట్టి పళ్ళుగా మార్చడం వరకు జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఈ ఏడాది వాతావరణంలో మార్పుల కారణంగా పూత దశ నుంచే మామిడి పంట ఇబ్బంది ఎదుర్కొంది. మేము ఇప్పుడు మామిడి పంట అనేది పండిస్తాము. ఈ సంవత్సరము వాతావరణం సరిగా లేక పూత టైంలో మంచు ఎక్కువగా కురడం వల్ల పూత పూర్తిగా పోయింది. ఎన్నో రకాల మందులు పిచికారీ చేసాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం మాకు కలెక్టర్, బంగినపల్లి, సువర్ణ రేఖలు, నూజివీడి రసాలు మొత్తం 4-5 రకాలు ఉన్నాయి. ఏవి కూడా ఈ సంవత్సరం రాలేదు. మాకు ప్రతి సంవత్సరం ఇక్కడ పాలకొండ నుండి మేము ఎక్స్పోర్ట్ చేస్తే అవి కలకట్ట, లేదంటే వర్షకు ఎక్స్పోర్ట్ అయ్యేవి. ఈ సంవత్సరం ఎటువంటి ఇది లేదు. దీనికి గవర్నమెంట్ ఏదైనా పరిష్కారాన్ని ఇచ్చేసి ఈ రైతుల్ని ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాము. సంవత్సరం ఏంటంటే వాతావరణం అనుకూలించక మిడి మంచు ఎక్కువగా పడిపోయి దాని పురుగు ఆశించి ఎక్కువగా పంట నష్టం జరిగింది. దాని జరగడం వల్ల పూత పిందె రాలిపోయి మొత్తం పంట అంతా పోయింది. ఎన్నో విధాలుగా మేము ప్రయత్నించాము, మందులు పిచికారీ చేశాము. అయినప్పటికీ కూడా పంట నిలబడలేదు. దాని కారణంగా తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాలు, ఈ పురుగు ఆశించడం అయితేనేమి, తర్వాత ఎక్కువగా ఏంటంటే మాకు పెద్ద చెట్లు కాబట్టి ఇవి పక్షులు తదితర వీటి వల్ల కూడా నష్టం జరుగుతుంది. అందువల్ల ఈ మామిడి పంట అనేది గతంలో ఉన్నటువంటి 2-3 ఎకరాల్లో కూడా ఉన్నటువంటి పంటను తగ్గించేసి అలాగా తగ్గించడం జరుగుతుంది. కావున ప్రభుత్వాలు ఏంటంటే ఇది వాతావరణ ఆధారిత పంట కాబట్టి ఇన్సూరెన్స్ పథకాలు లాంటివి ఏవైనా మాకు అందించాలని మేము కోరుకుంటున్నాము. ఎన్ని మందులు పిచికారీ చేసినప్పుడు కూడా పంట గిట్టుబాటు రాక అనేక విధాలుగా నష్టపోతున్నారు రైతులు. చాలా వరకు మా చుట్టుపక్కల ఒక 50 ఎకరాలు ఉన్న పంట నేడు 10 ఎకరాలకి పడిపోయింది. రైతులు మామిడి తోట పూత దశకు రాగానే పూతను రక్షించేందుకు క్రిమి సంహారక మందులు, ఎరువులు వాడుతారు. అందుకోసం రైతులు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. వాణిజ్య పంటలుగా సాగు చేస్తున్నందున పెట్టుబడికి వెనుకడుగు వేస్తే పంట దిగుబడిలో చాలా వ్యత్యాసం వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు పెట్టుబడి పెట్టే విషయంలో ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు. భారీగా పెట్టుబడులు పెట్టిన తర్వాత తీరా ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. ఈ ఏడాది మామిడి పంట దిగుబడి తగ్గడానికి వాతావరణ మార్పులే కారణమని రైతులు చెబుతున్నారు. వాతావరణ ఆధారిత పంట కావడంతో మామిడి పంటకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని వారు కోరుతున్నారు. రాష్ట్రంలో తీవ్రంగా మామిడి పంట నష్టం జరిగింది. కనీసం పావల వాట కూడా పంట అనేది ఎక్కడ రాలేదు. దీనికి ప్రధాన కారణం మంచుతో కూడినటువంటి జల్లులు పడి తెల్లవారుజామున పడినట్టు మంచు వల్ల ఈ పూత దశ అంతా కూడా మాడిపోయింది. అదే సమయంలో మధ్య మధ్యలో వర్షాలు పడడంతో
పూత అనేది బదులు చిగురు అనేది వచ్చేసింది. మొత్తం పంట అంతా నష్టం జరిగింది. రైతులు వేల రూపాయలు ఖర్చు పెట్టి వాటికి సంబంధించిన మందులు కూడా పిచికారీ చేశారు, అయినా లాభం లేకపోయింది. ఈరోజు మామిడి రైతు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. వేల రూపాయలు పెట్టుబడి పెట్టాడు, తీరా చూస్తే పంట చేతికి అందలేదు. సరే కాస్త కోస్తో పంట అందింది ఎక్కడ అనుకుంటే వినియోగదారుడికి కొనుక్కునే పరిస్థితి కూడా ఇక్కడ లేదు. ఈ నేపథ్యంలో ఇది వాతావరణ ఆధారిత పంటలు అనేవి ఈ మామిడి, జీడి ఇట్లాంటి పంటలకు సంబంధించి కనుక ఉద్యానవన శాఖ వారు దీన్ని పరిగణలోకి తీసుకొని వ్యవసాయంలో వచ్చే పంటలకు ఏవేదైతే ప్రకృతి వల్ల వస్తున్న నష్టాలు ఉన్నాయో వారి అలాగే ఇతర పంటలకు సంబంధించి పరిహారాలు ఎలాగైతే ప్రభుత్వం ఇస్తుందో ఆ విధంగా వాతావరణ ఆధారిత పంటలన్నింటినీ మరి మామిడి పంటకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి, ఇచ్చే రైతులను ఆదుకొని వాళ్ళ జీవనానికి కావాల్సిన అవకాశాలను కూడా కల్పించాలి. ముఖ్యంగా చెట్టుపైన పిందె పెరిగి కాయగా మారే దశలో వాతావరణంలో మార్పులొచ్చి మంచు ఎక్కువగా కురవడం, చిరుజల్లులు కురవడం, బలమైన గాలి వీయడం లాంటి కారణాలతో నష్టం జరుగుతుంది. పంట కోసం పెట్టుబడి పెట్టి ఆరుగాలం శ్రమించే రైతుల పరిస్థితి ఇలా ఉంటే వాటిపై ఆధారపడ్డ మామిడి పండ్ల వ్యాపారులు కూడా ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయామని చెబుతున్నారు. మామిడి తోట పూత దశకు రాగానే చెట్టుపై పూతను చూసి ఒక అంచనాకొచ్చి వ్యాపారులు రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే డబ్బులు చెల్లిస్తారు. ఆ తర్వాత వాతావరణంలో మార్పులొచ్చి ఆశించిన పంట రాక తాము నష్టపోయామని వ్యాపారులు చెబుతుంటారు. తోట కొన్నాం సార్, మరి తోటలు అంటే ఎటు లేవు. ఈ సంవత్సరం పంటలు పోనాయి. వడ్డీలు కోసలు తెచ్చి మూడు మాసాలు తోటలు అంటున్నాము. ఈ మంచు వానలతో పోనాయి, ఎటు బతుకులు లేవు మాకు. ఇప్పుడు ఏవో ఉన్నాయంటే ఎక్కడ దిగిందంటే మరి రైతులు రేట్లేని కొనుక్కుంటున్నారు, కుళ్ళిపోయి పురుగులు పట్టి పోతున్నాయి. మా జీవపాతం మరి రేట్లేదు. మేము వడ్డీలు పోసి తెచ్చాము. మా బతుకులు ఇలాగ ఉన్నాయి, మరి ఇళ్ళ బతుకులు అంతా ఇలాగా ఉంటాయి. మరి మా కష్టసుఖాలు అలాగా ఉన్నాయి. పిల్లజాలు మేము ఎలాగా మాకు ఆదుకునే లేరు. మాకు శారదీసిన కూడా మాకు దిక్కు ఇవ్వట్లేదు. ఒళ్ళే ఆధారం. ఇప్పుడు మామిడిపళ్ళు అమ్ముతాం, మామిడి తోటలు కొంటాం. ఈ సంవత్సరం 2 లక్షలు పెట్టి తోట కొనేసాం. బాగా నష్టపోయాం. కాయ దిగుబడి లేదు, చిన్న సైజు అయిపోయింది వర్షాల వల్ల. బాగా నష్టపోయి అదే ఆధారం మాకే. పిల్లలతో 3 నెలలు తోటల్లో ఉంటాం. ఇది కాక ఈ సంవత్సరం బాగా నష్టపోయింది. ప్రతి సంవత్సరం ఇదే మాకు ఆధారం. పాకానికొచ్చిన కాయల్ని చెట్టు నుంచి వేరు చేసి వినియోగదారులను ఆకట్టుకునే రంగు వచ్చే వరకు మక్కబెడతారు. అయితే వాతావరణ మార్పులతో నష్టం జరగడం ఒకెత్తైతే చేతికందిన పంట కాసులుగా మారాలంటే అవి మంచి పండ్లుగా ఉండి అమ్ముడుపోవాలి. వర్షం కురిస్తే మామిడి పండ్లు పురుగు పడతాయి. వర్షాకాలం మొదలు కావడంతో ఆలస్యంగా కోతకొచ్చిన పండ్లు పురుగు పడుతున్నాయని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ఒక్కొక్క వ్యాపారి తోట విస్తీర్ణాన్ని బట్టి 2 లక్షల రూపాయల నుంచి 3-4 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఆ పెట్టుబడి వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. 3 లక్షలు పెట్టి 3 తోటలు కొన్నాను. ఈ సంవత్సరం మనకి ఇటు రాలేదు. వర్షాలు లేవు, పూత వచ్చే టైంకి వర్షాలు లేవు. పూత పట్టిన టైంకి మంచులు పడిపోయి మొత్తం మాడిపోయి ముళ్ళు కూడా బాగోలేవు. ఈ సంవత్సరం బాగా నష్టపోయాను. అప్పులు చేసి తోటలు పెట్టాము. 3 లక్షలు రెడీ క్యాష్ ఇచ్చాము. తోట నష్టపోయాము. ఇంకెట్లేదు. 3 నెలల తోటలోనే ఉంటాం సార్. అక్కడ జంతువులు భయం అంతా ఉంటాయి, పాములు అంతే. అయినా ఈ సంవత్సరం ఇటు రాలేదు. శ్రీకాకుళం జిల్లాలో మామిడిలో ముఖ్యంగా 4-5 రకాల పండ్ల తోటలు సాగవుతున్నాయి. రైతులకొస్తున్న నష్టాలను దృష్టిలో పెట్టుకుని ఎరువులు, క్రిమి సంహారక మందులు, వ్యవసాయ పరికరాలు, డ్రిప్ పైపులు, ఇతరత్రా వ్యవసాయానికి అవసరమైనవి రాయితీపై ఇవ్వాలని జిల్లా రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పంటలకు బీమా వర్తింపజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మామిడి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు. లేని పక్షంలో రైతులు మామిడి సాగుకు దూరమైతే పంట ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు.